హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్ సమీపంలో దారుణ హత్య చోటు చేసుకుంది. జయంత్ అనే యువకుడిని దుండగులు హత్య చేశారు. బర్త్డే వేడుకల కోసం 8 మంది స్నేహితులతో వెళ్లిన జయంత్ మద్యం సేవించాడు. ఈ క్రమంలో డబ్బు, బంగారం కోసం హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. స్నేహితులతో కలిసి బర్త్డే పార్టీ చేసుకోవడానికి వచ్చిన యువకుడిని ముగ్గురు దుండగులు అతి దారుణంగా కత్తులతో దాడి చేసి చంపేశారు. అయితే మణికొండ నుంచి వెళ్ళి ఆ బర్త్డే పార్టీ కోసం, తన తల్లి బర్త్డే పార్టీ కోసం వచ్చిన జయంత్ గౌడ్ తన స్నేహితులతో కలిసి ఇక్కడ యశోద హాస్పిటల్, హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్ వెనుక ఉన్న ఆ రోడ్డు పైన కూడా తను బర్త్డే పార్టీ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. బర్త్డే పార్టీ చేసుకుంటుండగానే ఇదే ప్రశాంతమైన వాతావరణం, ఇటు సైడ్ ఎవరు రారు కాబట్టి తను ఈ ప్లేస్ని ఎంచుకొని తన స్నేహితులతో మద్యం సేవించడానికి ఇక్కడికి వచ్చాడు. దాదాపు రాత్రి ఒంటి గంట సమయంలో కూడా ఇక్కడికి వచ్చి మద్యం సేవిస్తుండగా దాదాపు ఒక ముగ్గురు దుండగులు ఇక్కడికి వచ్చి తమ దగ్గరున్న బంగారం, అదేవిధంగా డబ్బులు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు. కత్తులు చూపించి మరి కూడా బెదిరించారు. అయితే ఇటు జయంత్ గౌడ్ కూడా మద్యం సేవించి మత్తులో ఉన్నాడు కనుక వాగ్వాదానికి దిగిన పరిస్థితి. వాగ్వాదానికి దిగిన వెంటనే వాళ్ళు ఎవరైతే దుండగులు వచ్చి కూడా కత్తులతో దాడి చేసినట్టు తెలుస్తోంది. అక్కడికక్కడే తను ఆ నెత్తుటి మడుగులో కూడా కొట్టుకుంటూ కూడా చనిపోయాడు. వెంటనే స్నేహితులు 100 డయల్ కాల్ చేసి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ బంగారం అవి ఇవ్వనందువల్లనే ప్రధానంగా వాళ్ళు కూడా దుండగులు ఆగ్రహాన్ని వ్యక్తం చేసి కూడా చంపినట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం మనం ఆ స్పాట్లోనే ఉన్నాం. ఇది యశోద హాస్పిటల్, అంటే యశోద హాస్పిటల్ వెనుక ఉన్న సింధు హాస్పిటల్ పక్కనే ఉన్నటువంటి రోడ్లో కూడా ఇది జరిగినట్టు తెలుస్తుంది. అంటే పూర్తిగా రోడ్ ప్రశాంతంగా, ఉదయం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతే విధంగా రాత్రి అంత భయంకరంగా ఉంటుందంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇంత ఖాళీ ప్లేస్లో కూడా ఎలాంటి సీసీ కెమెరాలే కానీ, అదేవిధంగా స్ట్రీట్ లైట్లు కూడా ఏమీ లేకపోవడం మనం గమనించవచ్చు. సో ఇలాంటి ప్లేస్కి వస్తే ఎవరికి డౌట్ రాదు. ఒకవేళ ఆ దొంగతనం చేసి వెళ్ళిపోయినా కూడా ఎవరు పట్టుకోలేరనే ధీమాతోనే ఆ ముగ్గురు దుండగులు కూడా ఇక్కడికి వచ్చి అంత దుస్సాహసానికి ఒడిగట్టారు. మనం చూసుకోవచ్చు. వాళ్ళు వచ్చి అంటే ఎలాంటి ఐడెంటిటీ లేకుండా కూడా, ఎలాంటి ఆధారాలు ఇక్కడ వదిలిపెట్టకుండా కూడా వాళ్ళు అతి తెలివిగా, అంటే వాళ్ళు ఎంతో ప్లానింగ్తో వస్తే తప్ప ఇలాంటి మర్డర్ చేయలేరంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు రాత్రి వచ్చి ఆ ప్లేస్ ఎంచుకొని వీళ్ళు తాగుతున్నారని గమనించి, మద్యం మత్తులో ఉన్నారని గమనించి కూడా ఇక్కడికి వచ్చి ఆ కత్తులతో బెదిరించి మరి మీరు ఇప్పుడు బంగారం, అదేవిధంగా మీ దగ్గర ఉన్న డబ్బులు ఇస్తారా లేకపోతే చంపేయాలా అంటూ అని అన్నారు. అప్పటికే తీవ్రంగా మద్యం తీసుకున్న జయంత్ గౌడ్, 21 సంవత్సరాల జయంత్ గౌడ్ కూడా వాగ్వాదానికి దిగాడు. దిగిన వెంటనే కత్తులతో పొడవడంతో కూడా అక్కడికక్కడే మృతి చెందారంటూ కూడా భయాందోళనకు గురైన వాళ్ళ స్నేహితులు కూడా చెబుతున్నారు. బాడీని ఉస్మానియా హాస్పిటల్కి పోస్ట్మార్టం నిమిత్తం తీసుకెళ్లడం జరిగింది. పోలీసులకు సమాచారం అందిన వెంటనే ఉదయం సమయంలో వచ్చి కూడా బాడీని తీసుకెళ్లారు. ఆ ముగ్గురు దుండగులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఐడెంటిటీ ఏంటి అనే దానిపైన కూడా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే మనం చూడొచ్చు, రోజు ఉదయం ఇక్కడికి వాకింగ్ చేయడానికి, అదేవిధంగా స్కేటింగ్ చేయడానికి పిల్లలు, అదేవిధంగా పెద్దలు చాలామంది వస్తుంటారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అంటే ఇక్కడ రోజు రాత్రి మద్యం సేవిస్తారు. ఇలా ఎలాంటి స్ట్రీట్ లైట్ లేదు, పూర్తిగా చీకటి, పోలీసులు ఇటు సైడ్ రారు కాబట్టి వాళ్ళు ఇలాంటి ప్లేస్లను ఎంచుకుంటున్నారని చెప్తున్నారు. చూస్తే మనం పూర్తిగా ఈ రోడ్డు పూర్తిగా కూడా మద్యం సీసాలతో, పగిలిపోయిన మద్యం సీసాలు, అదేవిధంగా సిగరెట్లు, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. ఇలాంటి ప్లేస్కి వచ్చారు కాబట్టి ఎలాంటి డౌట్ కూడా రాదంటూ కూడా ఆ దుండగులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ దుండగులు ఎవరు అనేది పూర్తి స్థాయిలో కూడా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోస్ట్మార్టం నిమిత్తం కూడా ఉస్మానియా హాస్పిటల్కి ఆ జయంత్ గౌడ్ని తరలించడం జరిగింది. వాళ్ళ అంటే యశోద హాస్పిటల్ ఆ ఆవరణలో ఉన్న సీసీ కెమెరాల ఆధార బట్టి కూడా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఆ దుండగులు ఇంతకుముందు ఏమైనా క్రైమ్ హిస్టరీ ఉందా అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సీనుతో అక్రమ్.